గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం. క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన వారిని విడిచిపెట్టి భిన్నమైన బోధ తట్టుకు మీరింత త్వరగా తిరిగిపోటు చూడగా మాకు ఆశ్చర్యమగుచున్నది. అది మరి ఒక సువార్త కాదు గాని క్రీస్తు సువార్తను చెరుపుగోరి మిమ్మల్ని కలవరపరిచేవారు కొందరున్నారు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో క్రీస్తు కృపను బట్టి మిమ్మల్ని పిలిచిన యేసుక్రీస్తును విడిచిపెట్టి భిన్నమైన సువార్త బోధ వైపుకు మీరింత త్వరగా తిరిగిపోటు చూడగా నాకు ఆశ్చర్యం. అది మరి ఒక సువార్త కాదు గాని ఇదే సువార్త మీ దగ్గర పట్టుకొచ్చి దాన్ని చెరిపేసి మిమ్మల్ని కలవరపడుస్తున్నారు. రహస్య గూఢచారులు. చూసారా, ఇది ఈ దుస్థితి ఈ వ్యవస్థకి ఎప్పుడొచ్చిందండి? 1938 సంవత్సరాలు ప్రారంభ క్రైస్తవ సంఘంలోనే ఈ దొంగలు బయలుదేరారు. వీళ్ళు అనుకుంటున్నారు, మనల్ని దొంగలు అనుకుంటున్నారండి పాప అమాయకులు. యేసుప్రభు వచ్చి బోధ చేస్తే యూదులు ఏమన్నారు? యోహాను సువార్త 8వ అధ్యాయం 48. అందుకు యూదులు నువ్వు సమరయుడు అంటరాని వాడు రా బాబు, నువ్వు అంటున్నారు యేసుప్రభుని అంటరాని వాడు, దయ్యము పట్టిన వాడవు. మాట సరియే కదా. యేసుప్రభుకి ఏం పట్టిందండి? దెయ్యాలు వదలగొడుతున్నాయనికే దెయ్యం పట్టిందట. ఇది ఎక్కడ గొడవండి బాబు, ఎంత ఖచ్చితంగా చెప్పారు. ఇప్పుడు మనం ఈ బోధ వినగానండి నేను అప్పుడప్పుడు ఏమనిపిస్తుంది అంటే, ఏదైనా చాలా కాలం నుంచి ఒక రాయి ఒక చోట ఉందనుకోండి, ఒక మూలనే, ఆ రాయిని మీరు ఇలా పక్క తోసేగానే దాని కింద ఉన్న పురుగులన్నీ ఆ వెలుగు ఒకేసారి పడుతుందేమో, అంతవరకు చీకట్లో ఉన్నాయి ఆ పురుగులు. ఎప్పుడైతే మీరు రాయి తీసేశారో ఆ ప్లేసులో నుంచి ఆ పురుగులన్నీ గజిబిజి అయిపోయి కంగారు అయిపోయి పరిగెట్టి పక్కలాంటి వెళ్ళిపోతుంటాయి. ఎప్పుడో వెలుగు చూడలేదు, అది చీకట్లో ఉన్నాయి. మళ్ళీ మీరు ట్రై చేయండి, మళ్ళీ రాయిని అక్కడ పెట్టేయండి, మళ్ళీ పురుగులన్నీ ఆ రాయి కిందకి వెళ్ళిపోతాయి చీకట్లకి. నిశాచారులు అండి వీళ్ళు. చీకట్లో ఉండి చీకట్లో పుట్టి చీకట్లో పెరిగారు. ఒక మాయ బోధలో ఒక అబద్ధ బోధలో ఉన్నారేమో, ఒకేసారి మన గర్జన వినగానే వాళ్ళు కంగారు పడిపోతున్నారు. వాళ్ళ ఉనికి దెబ్బతింటుంది అనుకుంటున్నారు. మంచిది, మీరు మార్చుకోండి, మీరు మార్చుకోండి అంటున్నాం మనం బ్రతిమలాడుతున్నాం వాళ్ళని. ఈ సభలు పెట్టడంలో ఉద్దేశం ఏంటంటే, ఈ పట్టణంలో ఉన్న అమాయకులైన క్రైస్తవులను మనం కాపాడాలి. నాకు అప్పుడప్పుడు అసలు మీటింగ్లు పెట్టాలనే కోరిక లేదండి. విశాఖపట్నంలో మీటింగ్లు పెట్టాలి, పబ్లిక్ మీటింగ్లు పెట్టాలనే కోరిక లేదు. ఎందుకంటే బోల్డ్ డబ్బు అయిపోద్దండి. సెమినార్కి ఇంచుమించు 2 లక్షలు అయితే పబ్లిక్ మీటింగ్లకి ఇంచుమించు 1.5 లక్షలు అవుద్ది. ఇంత డబ్బు ఎలా ఖర్చు పెడతాం? మనతో డబ్బు లేదు కదా అని అన్నప్పుడు పిల్లలు ఊరుకోలేదండి, ఎలాగైనా సరే పెట్టాలని. అప్పుడు అనుకోకుండా సుబ్బలక్ష్మి కళ్యాణ మంటపం బుక్ అయిపోయిందండి. అపోస్తుల కార్యం 18వ అధ్యాయం గుర్తొచ్చిందండి. అపోస్తుల కార్యంలో 18వ అధ్యాయంలో ఒక చక్కటి మాట మరి పౌలు గురించి వ్రాయబడిందండి. 10వ వచనం చూడండి, 9వ వచనం 10వ వచనం 18వ అధ్యాయం. పౌలుతో దేవుడు ఏమంటున్నాడు? అపోస్తుల కార్యం 18, 9, 10 వచనాలు. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నువ్వు భయపడక మాట్లాడము, నువ్వు భయపడక మాట్లాడము, నువ్వు భయపడక మాట్లాడము, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదకి ఎవడు రాడు, ఈ పట్టణములో నాకు బహు జనమున్నదని పౌలుతో చెప్పగా. ఈ పట్టణంలో ఎవరున్నారట? ఆయన వాళ్ళు ఉన్నారట ఈ పట్టణంలో. నువ్వు వాళ్ళ గురించి మాట్లాడు, నువ్వు వాళ్ళెవరికి భయపడొద్దు. పాప రాత్రి పిల్లలు నా కారు చుట్టూ 50 మంది నిలబడ్డారు. నేను అన్నాను, ఎందుకర్రా మీరు ఇలా నిలబడ్డారు, సెక్యూరిటీయా అన్నాను. మీరు వెళ్ళిపోండి, భోజనాలు చేయండి. పాప పిల్లలు కదలటం లేదు, భయపడవలసిన అవసరం ఏం లేదు నాయన. అయితే ఈ సభలు జరగాలని దేవుని ఉద్దేశం. ఇన్ని సంవత్సరాల తర్వాత నేను పుట్టింది ఈ ఊరిలోనే, నా విద్యాభ్యాసం ఈ ఊరిలోనే, నా ఉద్యోగం ఈ ఊరిలోనే, నా జీవితం ఈ ఊరిలోనే. కింగ్ జార్జ్ హాస్పిటల్లో పుట్టానండి నేను. కానీ చాలామంది అనుకుంటున్నారు పిడి సుందర్రావు గారు ఏదో ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి బోధ చేస్తున్నారు అనుకున్నారు. 1 యోహాను 2వ అధ్యాయం 18, 19. 18వ వచనం 19వ వచనం దయచేసి చూడండి. చిన్నపిల్లలారంటే సండే స్కూల్ పిల్లలకి చెప్పటం లేదు, ఇది మనకే పెద్దోళ్ళకే. చిన్నపిల్లలారా, ఎప్పుడు రాశాడండి పుస్తకాన్ని?
క్రీస్తు శకం 90 సుమారు. అదే మొదటి 100 సంవత్సరాలు బండ గుర్తు అనుకోండి. మొదటి 100 ఏళ్ళే అన్నిని. మొదటి 100 ఏళ్ళు అంటే 1900 సంవత్సరాల క్రితమే యోహాను గారు మొదటి యోహాను, రెండో యోహాను, మూడో యోహాను, ప్రకటన గ్రంథం రాశాడు ఆయన. అప్పుడే అంటున్నాడు క్రైస్తవులతో, చిన్నపిల్లలారా ఇది కడవరి గడియా, క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటిరి కదా, ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు అన్నాడు. ఎప్పుడు బయలుదేరిపోయేటట్లు? 1900 సంవత్సరాల క్రితమే ఆనాటి సంఘాలలో గూఢచారులుగా ప్రవేశించిన కపట సహోదరులైన వారు క్రీస్తు విరోధులై బయలుదేరారు. చూసారా, అనేకులు అన్నాడు చూడండి అక్కడ. క్రీస్తు విరోధి వచ్చునని ఒకని గురించి మీరు విన్నారు, వాడితో సైతానని, 666 అని, పోపని చెత్త చెత్త మాటలు చెప్తున్నారు మీరు. 1900 సంవత్సరాల క్రితమే క్రీస్తు విరోధి, దాని అనుచరులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇంకా ఇది కడవరి గడి అని 1900 సంవత్సరాల క్రితమే ఇది కడవరి గడి అని ఈ విరోధులు బయలుదేరటం వల్ల తెలిసింది. విరోధులు బయలుదేరారని ఇతనికి ఎలా తెలిసింది? పౌలుకి ఎలా తెలిసింది? భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోవడం చూడగా నాకు ఆశ్చర్యమగుచున్నది అన్నాడు పౌలు. ఈ 2వ యోహాను పత్రికలో 9-10 వచనాలు చదువుతుంటే, ఈ బోధను తేక ఎవడైనా మీ యొద్దకు వచ్చిన ఎడల వానిని మీ ఇంట చేర్చుకొనవద్దు, వానితో శుభమని చెప్పవద్దు, శుభమని చెప్పువాడు వాని దుష్టక్రియలలో పాలివాడుగునని అంటున్నాడు. ఆ యోహానే. అంటే 1900 సంవత్సరాల క్రితమే నీతి విరోధుల బోధ, క్రీస్తు విరోధుల బోధ, గూఢచారుల బోధ ప్రారంభమైంది అని ఇప్పుడు మీరు తెలుసుకుంటున్నారు. ఇప్పుడు తెలిసిందండి విశాఖపట్నంలో చాలా మందికి. 19వ వచనం, వారు ఎక్కడి నుంచి బయలుదేరారట? మనలో నుండే బయలు వెళ్ళిరి, కానీ వారు మన సంబంధులు కారు. మన సంబంధులైతే పవిత్రమైన మానవ జన్మకు కళంకమిచ్చి జన్మ పాపం ఉన్నదని చెప్పడం. 100 కోట్ల సంవత్సరాలకు పూర్వం కావాలని కోరుకున్న దేవుడు నీకు ఈ రూపాన్ని ఇవ్వటానికి నీకంటే ముందుగా కోట్లాది మందిని నీ తల్లి గర్భంలో నుంచి రాలింపచేసి నీకు మాత్రమే అవకాశం ఇచ్చి, నీ తల్లిదండ్రులు నిద్రపోవచ్చుండగా, తన ప్రియులు నిద్రపోవచ్చుండగా నిష్కళంకమైన పాన్పు మీద నీ భార్యతో నువ్వు కలిసిన నాడు ఆ రోజు ఆ కణం ఫలదీకరణం చెందింది. ఇది జన్మ వెనక ఉన్న మహా వేదం. అంత మహావేదంతో మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించి అంటున్నాడు. ఆశీర్వదించను. ఆదాము అవ్వలను ముందుకు నిలబెట్టి ఆశీర్వదిస్తున్నట్టు. ఎలాగని? మీరు ఫలించి అభివృద్ధి పొంది. స్త్రీ పురుషులు కలయిక పాపం అయితే, అలాగే ఒక మొక్క కలవకపోతే అలా, అలాగే ఒక జంతువు కలవకపోతే అలా, ఒక పక్షి కలవకపోతే ఈ పాటికి మనకు ఎండిపోయేది. అర్థం కాలేదా? పరపరాగ సంపర్కాలు చదువుకున్నాం చిన్నప్పుడు పాఠాల్లో. ఈ పరపరాగ సంపర్కాలు జరగకపోతే అసలు ఈ సృష్టి ఎలాగొచ్చేది? తనకు తాను ఈ సృష్టి ఎలాగ అభివృద్ధి పరుచుకునేది? ఒక పక్షి కలిసిన, ఒక జంతువు కలిసిన, అనేక మంది పిల్లలను కనడానికి, అనేక గుడ్డులు పెట్టడానికి, ఇవన్నీ ఎవరికి? కోడి తినడానికి కాదు, మేకను తినడానికి కాదు, అన్నీ నువ్వు తినడానికే. ప్రతి జన్మకు పరమార్థం, ప్రతి జన్మకు మహాజ్ఞానాన్ని బోధించిన వేద గ్రంథమైన ఈ గ్రంథంలో దేవుడు బోధించిన ఈ మహాజ్ఞానానికి అడ్డుకట్టలు వేసి అడ్డదారిన ప్రవేశించిన దొంగ బోధకులు కపట సోదరులై వంకర మాటలు చెప్పి కళంకమైన మంచి బోధకు కళంకాన్ని తెచ్చిపెట్టి క్రీస్తు విరోధులు వీరు కారా? ఎవరండి క్రీస్తు విరోధులు? ఈ బ్యానర్లు, ఈ పేపర్ స్టేట్మెంట్లు ఇవన్నీ చూసి అంటారు, మాకు ఫోన్లు ఏమని చేస్తున్నారో తెలుసండి, మీకు క్రీస్తు విరోధులు హైందవులే కదండి అని అడుగుతున్నారండి మమ్మల్ని. మీకు క్రీస్తు విరోధులు హైందవులే కదండి, మేము క్రీస్తు విరోధులు, మమ్మల్ని క్రీస్తు విరోధులు చేస్తున్నారు. నేను అన్నాను, అయ్యా నువ్వెందుకు అలాగా వేడికిపోతున్నావు అన్నా. మీ వాడు ఎక్కడ నిలబడినా మా దేవుడు తప్పు, ఆ బడ్డ తప్పు, ఆ చెట్టు తప్పు, మీ దేవుడు పాపి,
మీ దేవుడు దేవుడు కాదు అని ఎందుకయ్యా మా మీద పడుతున్నారు అని మీ వాళ్ళే అంటున్నారు అన్నాడు. వాళ్ళంతా బుద్ధి లేని వాళ్ళు. మీరు వారి మాటలు నమ్మకండి, ఒక్కసారి మా మీటింగులకు రండి, మీకు అర్థమవుతుంది అని చెప్పాను. ఎందుకంటే ఎవరు నిలబడినా బోధించేదేంటి? కళ్ళుండి మాటలాడవు, కళ్ళుండి చూడవు, చెవులుండి వినవు, నోరుండి మాట్లాడదు. ఈ మాటలు ఎక్కడున్నాయి? బైబిల్లో ఉన్నాయి. ఈ బైబిల్లో ప్రవక్తలు ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి చెప్పారు? ఇశ్రాయేలీయులు జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టి బలిపీఠాలు కట్టి ధూపాలు వేసి విగ్రహాలను నియమించారు గనుక జీవము గల దేవుణ్ణి విడిచిపెట్టిన మీరు ప్రకృతిలోని వాటిని దైవాలుగా ఎందుకర్రా మీరు చేసుకుంటున్నారు అని వేదనతో ఇశ్రాయేలీయులను మందలించిన మాటలవి. ఇర్మియా 5:21 ప్రవక్తల ద్వారా తండ్రి అయిన దేవుడు తన పిల్లలైన ఇశ్రాయేలీయులను మందలిస్తున్న కాలమది. వ్రాయబడిన మాటలవి. ఇర్మియా 5:21 కనులుండి చూడక, చెవుల నుండి వినక, వివేకులేని మూడులారా ఈ మాట వినండి. ఎందుకర్రా వాటిని చోటుకెళ్తారు? యోధా రాజులు విగ్రహాలు నియమించుకోలేదా? యోధా రాజులు విగ్రహాలను మేడగదుల మీద అంతఃపురాల్లో పెట్టుకోలేదా? వాళ్ళని మందలించడానికి దేవుడంటే అది ఎవరికి ఎందుకు చెప్పాడో తెలియని ఈ బోధకుడు హైందవ సోదరుల మధ్యకొచ్చి మీ దేవుడు దేవుడు కాదు అని అంటుంటే, ఏమండి రేపొద్దున నువ్వు వాళ్ళకి వాక్యం చెప్పి మార్చాలా? నీవు ఈ జీవవాక్యాన్ని చెప్పి వాళ్ళకి మార్చాలా? నువ్వు కూడా ఒకప్పుడు హైందవ సోదరుడివేనా? నేను కూడా ఒకప్పుడు నా తల్లిదండ్రులు హైందవ సోదరులేనా? మరి నేను ఎందుకు ఎలా మారాను? నిజాన్ని తెలుసుకున్నాను కనుక. మరి నువ్వు నిజాన్ని చెప్పేటప్పుడు వాని ఉనికినే నువ్వు తిడుతుంటే వాళ్ళు నమ్ముతారా? ఈ క్రైస్తవులందరూ మమ్మల్ని అంటారండి, నువ్వే చెప్పొద్దు మాకు, పో, ఎందుకు శత్రువులుగా చేసుకుంటావు వాళ్ళని? ఎవరినైతే మార్చాలని ఈ దేశంలో దేవుడు నిన్ను పుట్టించాడో, ఎవరినైతే మార్చాలని దేవుడు నీకు తన మహాజ్ఞానాన్ని బోధించాడో వాళ్ళని మార్చడానికి నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళాలయ్యా. వాళ్ళు నిన్ను తగిలేయకూడదు. వీళ్ళెవరనుకున్నారు? వీళ్ళే క్రీస్తు విరోధులు. దేవుని సభలు జరగకుండా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఒక చట్టాన్ని చేయటానికి పురికొలుపుతున్న సాతాను అనుచరులు వీళ్ళే, గూఢచారులు వీళ్ళు. తెలుసా మీకు? రేపొద్దున అసెంబ్లీలో ఒక ఆయన అంటాడు, ఏమండి ఇంత అవమానపరిచి వాల్ పోస్టర్ వేసి మన శ్లోకాలని, మన భగవద్గీతని, మన గ్రంథాలని తప్పు అని అంటున్నప్పుడు ఎందుకు వీళ్ళకు అనుమతి మీరు ఇవ్వాలి? ముస్లింలు ఎక్కడైనా ప్రచార సభలు పెడుతున్నారా? చాలా కాలం క్రితం అండి, ఈ రీసెంట్ డేస్ గురించి మాట్లాడడం లేదు, చాలా కాల క్రితం మన భారతదేశంలో మరి ముస్లిం సోదరులు బహిరంగ సభలు పెడుతున్నారా? హిందూ సోదరులు బహిరంగ సభలు పెడుతున్నారా? ఈ క్రైస్తవులు ఎక్కడ ఏ మీటింగ్ పెట్టుకున్నా మనం సంతోషంగా వింటున్నాం, స్వీకరించాం, అనుమతులు ఇచ్చాం. మరి వీళ్ళు ఎక్కడికి వెళ్ళి ఇతర మతాల వాడిని అసభ్యకరంగా మాట్లాడుతున్నారు. మరి వీళ్ళు మీరేం చేయాలి? ఏం చేద్దాం? చట్టం ఎక్కడ బహిరంగ సభలు నిర్వహించకూడదు. చట్టం చేశారనుకోండి, అప్పుడు ఎవరికి నష్టం, ఎవరికి కష్టం చెప్పండి? నిజమైన బోధ చేసేవాడు నోరు మూతపడిపోద్ది. ఇప్పుడు మీరందరూ తెలివైన వాళ్ళు ఆలోచిస్తున్నారా? రేపు పొద్దున చట్టం చేస్తే మన ఆంధ్ర రాష్ట్రంలో, అదిగో మత మార్పిడ్ల గురించి తమిళనాడులో చట్టం చేసేసింది జయలలిత. బాప్తిసం ఎక్కడ పడితే అక్కడ, ఎవడక పడితే అక్కడ అడిగితే మీరు ఇచ్చేయకూడదు, అప్లికేషన్ పెట్టాలి, కలెక్టర్ ఓకే చేయాలి, అధికారులు ఓకే చేయాలి, వీడి అభిప్రాయాన్ని సర్టిఫై చేయించాలి ఎంఆర్ఓ చేత. అప్పుడు ఈరోగడి చేస్తే చూసారా ఎంత కష్టం చేసేశారు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో కూడా అలాంటి పరిస్థితే కలిగించబోతున్నారు వీళ్ళంతా. ఎందుకంటే వేదికలు ఎక్కడం, వాళ్ళ శ్లోకాలు పెట్టడం, వాళ్ళ వేదాలలో క్రీస్తు అంటాడు. మరి వేదాలలో క్రీస్తు ఉన్నప్పుడు ఆ వేదాలలో ఉన్న క్రీస్తు కనీ కనబడినట్టుగా ఉన్నాడు. వీడు దాన్ని అప్లై చేస్తున్నాడు తీసుకొచ్చి. మరి ఆ వేదాలలో క్రీస్తు కంటే బాగా కనబడిన దేవుళ్ళు లేరా? వేదాలలో దేవుళ్ళు లేరా? మరి వేదాలలో క్రీస్తు రైట్ అయితే ఆ వేదాలలో ఉన్న వారు దేవుళ్ళు కూడా రైతే, అంతే కదా? మరి బాగా కనబడుతున్న వాళ్ళ దేవుళ్ళు వదిలేసి అసలు కనీ కనబడిన యేసుక్రీస్తులు ఎందుకు బయటెడుతున్నావు నువ్వు అక్కడ?
అసలు నీ బైబిల్లో ఉన్న యేసుక్రీస్తే నీకు అర్థం అవ్వలేదు. వేదాల్లోకి వెళ్ళాడు, అక్కడ యేసుప్రభు కనబడుతున్నాడని. అది నిజమా అండి? ఆర్ఎస్ఎస్ వాళ్ళు వేదిక మీద వచ్చి మెదక్కేనా? ఆర్ఎస్ఎస్ వాళ్ళు వేదిక మీదకి వచ్చి మైకులు పగలగొట్టేసి ఆ కన్వీనర్ని చితక్కొట్టేశారు స్టేజ్ మీద. అసెంబ్లీలో పెద్ద రభసండి. దీని మీద అసెంబ్లీలో పెద్ద గొడవ. అసెంబ్లీ వరకు ఈ గొడవలు వెళ్ళిపోతే రేపొద్దున వాడు చట్టం చేస్తే అసలు మనం నిజాన్ని కూడా చెప్పటానికి నోటి కళ్ళెం పడిపోతాయి. వారు మనలో నుండి బయలుదేరి గాని వారు మన సంబంధులు కారు. వారు మన సంబంధులే అయితే మనతో కూడా ఉంటారు వాళ్ళు. అయితే వారందరూ మన సంబంధులు కారని ప్రత్యక్షపరచబడినట్లు వారు బయలు వెళ్ళిరి. వాళ్ళ బోధలు డిఫరెంట్ గా కనబడిపోతున్నాయి. కొట్టొచ్చినట్టు కనబడుతున్నాయి డిఫరెంట్ గా. చెప్పమంటారా? కొట్టొచ్చినట్టుగా కనబడుతున్న డిఫరెంట్ గా చెప్పమంటారా? చెప్తాను. పరలోకం వెళ్ళాడేటండి. యేసుప్రభు లేడట. పేతురుతో మాట్లాడితే యేసుప్రభు ఎక్కడున్నారని అడిగారు. ఒక పత్రికలో రాశాడండి. మరి ఈయన ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి అవతల ఉన్నాడట. అది నరకం. ఆయన ఎక్కడున్నాడని బైబిల్ చెప్పిందండి? పరలోకవాసి, తండ్రి కుడిపార్శ్వాన ఉన్నాడని బైబిల్ అంటే పాపం ఇద్దరు వెళ్ళేశారు కదా, అక్కడ లేడు. అపోస్తుల గారి 3:21లో ఈయన వెళ్ళగానే ఆయన అక్కడ లేడట. ఏమండి ఇది నిజమంటారా? ఇప్పుడు బైబిల్ చూడండి, బైబిల్ చూడండి. యోహాను సువార్త 3వ అధ్యాయం, యోహాను సువార్త 3వ అధ్యాయం 13వ వచనం. ఇది ఎప్పుడు రాయబడిందండి? మొదటి 100 ఏళ్లలోనే. యేసుప్రభు ఏమంటున్నాడు ఒక్కసారి చూడండి. మరియు పరలోకము నుండి దిగి వచ్చిన వాడనగా యేసుక్రీస్తు, పరలోకములో ఉండే యేసుప్రభు అయిన మనిషి కుమారుడైన ఆయనే తప్ప పరలోకమునకు దర్శనంలో గాని డైరెక్ట్ గా గాని ఎక్కిపోయిన వాడు ఎవడో లేడు. యోహాను సువార్త 14వ అధ్యాయం 3 నుంచి యేసుప్రభు అన్నాడు. ఫిలిప్ అడిగాడు కదా, తమరు ఏంటి ఎప్పుడు తండ్రిని మాకు చూపించు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావో, నువ్వు వెళ్ళిపోతానంటున్నావు, మాకు కంగారుగా ఉందంట అంటున్నాడు. అప్పుడు యేసుప్రభు నేను వెళ్తున్నాను, మీకు అక్కడ అన్ని స్థలాలు సిద్ధపరుస్తాను, నేనుండిపోయి ఆ స్థలంలో మీరు కూడా ఉండాలంటే నేను మరలా రావాలి, నా యొద్ద ఉండడానికి మిమ్మల్ని తీసుకెళ్తాను. మరలా రావడం అంటే రెండో రాకడ. మరలా రావడం అంటే రెండో రాకడ. నేను వచ్చి మిమ్మల్ని అక్కడ తీసుకెళ్తాను అన్నాడు. మీరు వచ్చేకండి అక్కడికి. ఆయన వచ్చి తీసుకెళ్లాలా? అపోస్తులే అన్నాడు మీరు రాకండి అని. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? పరదేశంలోకి వెళ్ళి పాపం అక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఎప్పుడు వస్తాడు ఆయనని? అర్థమైందా? అంటే ఇప్పటికి వచ్చి ఎవరు వెళ్ళలేదు, ఎవరు వెళ్ళటం లేదు, కానీ అది వెళ్ళొచ్చేస్తున్నాడు. వెళ్ళటం అక్కడ అపోస్తులు కనబడ్డాడు. మళ్ళీ అది చూడండి, పరదేశ్ అంటారు. అది పోనీ పరదేశ్ కానీ ఎవరైనా వెళ్ళొచ్చేయగలరు చెప్పండి? పరదేశ్ అంటే చిన్న మాట. 1 తిమోతి 6వ అధ్యాయం, 1 తిమోతి 6వ అధ్యాయం 16వ వచనం. 1 తిమోతి 6వ అధ్యాయం 16వ వచనం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే, తండ్రి మాత్రమే నివసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుష్యుల్లో ఆదాము నుంచి ఇప్పటి వరకు యేసుక్రీస్తు తప్ప ఆయనను చూడలేదు, ఎవడను చూడనేరడు. మోషే నువ్వు చూడాలని నన్ను కంగారు పెడుతున్నావు, చూస్తే బతకవన్నాడు అక్కడ. బైబిల్లో ఎన్ని రెఫరెన్సులు మీరు చూడండి. ఈ దొంగలు వస్తారా మన దగ్గరికి? ఇప్పుడే మాట్లాడాను బ్రదర్ నేను. ఎవరితోనే? దేవుడితోనే. కలెక్టర్ దగ్గరే మాట్లాడలేడు, వెళ్ళి ఇప్పుడే మాట్లాడాడు దేవుడితోనే. అంటాడు ఇలాంటి దొంగలందరినీ జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే వీళ్ళ గురించి చెప్పాడు. ఏమని? 2 పేతురు 2వ అధ్యాయం, 2 పేతురు 2వ అధ్యాయం 1 నుంచి 3 వరకు. 2 పేతురు 2వ అధ్యాయం 1 నుంచి 3. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు. అప్పటికే అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉన్నారు. ఉండిరి అన్నాడా, ఉంటారన్నాడా? ఉండిరి. అటువలనే ఇప్పుడు మీలో
అబద్ధ బోధకులుందురు. అబద్ధ బోధకులు అంటే అన్ని అబద్ధాలే, నోరు ఇప్పుడంటే అబద్ధం. అమ్మా నేను ఉదయం లేచాను, దేవుడు ఎందుకో మిమ్మల్ని చూపించాడు నాకు, మీ ఇంటికి వెళ్ళమన్నాడు నన్ను. ఒక అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఒకప్పుడున్నారు, అటువల్లనే మీలో అబద్ధ బోధకులు ఉందురు. వీళ్ళు ఏం చేస్తారట, నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. ఎలాంటి భిన్నాభిప్రాయాలండి? నాశనకరమైన భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధింతురు. ఏమని బోధిస్తారు తెలుసండి ఒక ఆయన? ఆ సంఘం ఎత్తపడదండి, మా సంఘమే ప్రభు వచ్చినప్పుడు ఎత్తపడుతుంది. అప్పుడు ఇందులో ఉన్నలు ఏమనుకుంటారండి? అయితే మన సంఘం ఎత్తపడుతుందన్నమాట, ఇవన్నీ ఉండిపోతాయన్నమాట. ఈ మాట అతను అన్నాడు అనుకోండి, ఆ కాపరే. అతనికి ఏం చెప్తాడు? అసలు ఆళ్ళదే ఎత్తబడదు, మందే ఎత్తబడుతుంది అంటాడు. ఇంతకీ ఎవరిది ఎత్తబడుతుంది అంటే రెండు దించబడతాయి, ఎత్తబడవు. ఎత్త పడవేయబడతాయి. నాశనకరమగు భిన్నాభిప్రాయములను రహస్యముగా బోధించుదురు. ఇంకేమన్నాడండి? మరియు అనేకులు వారి పోకిరి చేష్టలు అనుసరించి నడుతురు. వీరిని బట్టి సత్య మార్గము దూషింపబడును. వారు అధికముగా డబ్బులు కావాలని అధిక లోబులై కల్పనా వాక్యములను చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుంటారు. ఎప్పుడు పుట్టారట? ఎప్పుడు వచ్చారట? 1900 సంవత్సరాల క్రితమే. చూశారండి ఎంత ఎంత ఘోరం అండి. 2 కొరింథీ 11వ అధ్యాయం 13-14 వచనాలు. ఎలయనగా అట్టివారు క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొనిన వారై ఉండి. ఏ వేషాలు ఇచ్చారటండి? దొంగ అపోస్తులు అట. క్లియర్గా ఉందో చూడండి. ఒక తల్లి అంటుందట, ఒరేయ్ ఒకవేళ మన పాస్టర్ గారు జన్మ పాపం ఉందని ఒకవేళ చెప్పినా ఆ బాబుని ఏమనకరా అన్నాడట. మళ్ళా బాబా, మళ్ళా గొప్పడు అనుకుంటున్నావు? వాడు దొంగవాడు, వాడు దొంగ బోధకుడు. ఎందుకండి అంత గౌరవిస్తారు? ఎందుకండి అలాంటి వాళ్ళు నమ్ముతారు మీరు? అసలు వాళ్ళని మీ ఇంటికి రావద్దన్నారండి, మీ ఇంటికి రప్పించొద్దన్నారు. వాడికి అసలు గుడ్ మార్నింగ్ చెప్పొద్దన్నాడు. క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకొని దొంగ అపోస్తులను మోసగాండ్రగు పనివారై ఉన్నారు. ఎందుకంటే ఇది ఆశ్చర్యం కాదు, ఇది దేవుడు చెప్పేశాడు, ఇది ఆశ్చర్యం కాదు. వీళ్ళ ఏజెంట్ ఉన్నాడు, పెద్దోడు, మేనేజరు, డైరెక్టర్ జనరల్. ఎవడు వాడు? సాతాను. తానే వెలుగుదూత వేషము ధరించుకొని అన్నాడు. వాడు కూడా తెల్లటి వస్త్రాలలో విపరీతమైన లైటింగ్ లో కనబడిపోతున్నాడు. ఈయన్ని చూసి దేవుడు కనబడ్డాడు అనుకుంటున్నాడు ఈ దరిద్రుడు. ఇంతకీ ఆ వెలుగులో ముఖం జరిగి చోటు దగ్గరికి వస్తేనే పోల్చుకోలేము. ఆ వెలుగులో ఏం కనబడుతుంది? ఈ వెలుగు కనబడిపోగానే దేవుడిని దండం పెట్టడమే. అది 1000 అలిజన్ ల్యాంప్. అది మన మీదే కదా, మనం వదిలేస్తాడండి వీడు సైతాన్ గాడు. కనుక వీడు వెలుగుతో వేషం వేసుకున్నాడు. వెలుగులో దేవుడు ఎలాగుంటాడో ఎవరికి తెలుసండి? నేను అందుకే స్టార్టింగ్లో అన్నాను, యేసుప్రభు బొమ్మను చూసి ఇతను యేసుప్రభు అని చెప్తారు. అతను యేసుప్రభు నీకు ఎలా తెలుసు? ఇతను నా కొడుకు అంటే నువ్వు కొడుకు చెప్పాడంటే అర్థం ఉంది, తండ్రి చెప్పాడంటే అర్థం ఉంది ఇతను నా కొడుకు అని. ఒక భార్య ఇతను నా భర్త అని చెప్పిందంటే అర్థం ఉంది, ఎందుకంటే చూస్తుంది కనుక, కాపురం చేస్తుంది కనుక. 300 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఈల ఎవరో ఆ తాత ముత్తాతల భార్య, ఈమె మా మామల మా అమ్మ అంటే ఎవరు నమ్ముతాడు? యేసుప్రభు 2000 సంవత్సరాల క్రితం వచ్చాడు. ఆయన ఎలా ఉంటాడు?
పోనీ యేసుప్రభు ఫోటోలన్నీ ఒక దగ్గర పెట్టండి. ఒక దగ్గర ముసలేసు ప్రభు, ఒక దగ్గర యవనుడేసు ప్రభు, ఒక దగ్గర వంక ముక్కున్నేసు ప్రభు, ఒక దగ్గర నోరు పెద్దను యేసు ప్రభు, ఒక దగ్గర గిరజాలు తక్కువ యేసు ప్రభు. ఏంటండి ఆ ఫేస్లన్నీ ఒకలాగా ఉంటాయి ఎక్కడైనా? ఆ ఫోటోలో ఉన్న యేసు ప్రభు ఇతనే అని నువ్వు ఎలా అంటావు? ఏమండి, పౌలేమన్నాడు? నేను ఎప్పటికీ యేసుక్రీస్తును శరీర రీతిగా ఎరగనన్నాడు. ఆ రోజే ఎక్కడన్నాడన్నమాట? 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం 16వ వచనం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 16. ఆ రోజు పౌలు అంటున్నాడండి, మీకేంటి, మీకు అసలు ఆయన కనబడినా అతను ఎలాగుంటాడో నాకు అనవసరం అన్నాడు. ఆ రోజు చివరిసారిగా యేసు ప్రభువును చూసినటువంటి అపోస్తలుడైన పౌలే అతడు ఎలాగుంటాడో నాకు అనవసరం అంటే, అసలు ప్రభు అంటే తెలియని 2000 సంవత్సరంలో ఉన్నటువంటి వీళ్ళకి యేసు ప్రభు బ్రహ్మను చూపిస్తారు. కావున మేమిక మీదట శరీర రీతిగా ఎవరిని ఎరగం కదా, క్రీస్తును శరీర రీతిగా ఇలాగే ఉంటాడని మాకు తెలుసున్నా ఇక మీదట మేము అలాగ ఉండవలసి, ఆయన అలాగ ఉంటాడని మేము ఎరగవలసిన అవసరం మాకు లేదనిచాడు. ఏంటి, బాగుందా? బైబిల్లో బాగుందా? 1900 సంవత్సరాల క్రితమే యేసుప్రభు శరీర రీతిగా ఎలాగుంటాడో మాకు అవసరం లేదన్నప్పుడు 2000 సంవత్సరాల తర్వాత పుట్టిన వీళ్ళకి మాత్రం ఆ బొమ్మల అవసరం అయిపోయిందండి. చంకలో ఒక గొర్రె, చేతిలో ఒక కర్ర, చుట్టూ గొర్రెలు. నిజమే మరి, ఆయన ఒక పెద్ద గొర్రెలా చేశారు, వీళ్ళంతా తోకలు గొర్రెలా తయారయ్యారు. సాతాను వెలుగుదూత వేషము ధరించుకొని 2 కొరింథీ 11, 13, 14. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకొని ఉన్నాడు కనుక వాని పరిచారకులు, వాళ్ళ ఏజెంట్లు, గూఢచారులు, బోధకులు, భక్తులు, పాస్టర్లు నీతి పరిచారకుల వేషం ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. మత్తయి సువార్త 24:11. మత్తయి సువార్త 24:11. మత్తయి సువార్త 24:11. కమాన్ తొందరగా. అనేకులైన అబద్ధ ప్రవక్తలు పలువురిని మోసపరిచెదరు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి చాలా మందిని మోసం చేస్తారు. అపోస్తుల కార్యాలు 20:29-30. అపోస్తుల కార్యాలు 20 అధ్యాయం 29-30 వచనాలు. అపోస్తుల కార్యాలు 20 అధ్యాయం 29-30. నేను వెళ్ళిపోయిన తర్వాత పౌలు అంటున్నాడు, నేను వెళ్ళిపోయిన తరువాత క్రూరమైన తోడేళ్లు మీలో ప్రవేశించునని నాకు తెలియను. వారు మందను కనికరింపరు, మరియు శిష్యులను, అమాయకులైన క్రైస్తవులను తమ వెంట ఈడ్చుకొని పోవాలనని వంకర టెంకర మాటలు పలుకుచు పలికే మనుషులు మీలోనే బయలుదేరుతారు. వీళ్ళు రహస్య గూఢచారులు కాదా? దొంగ బోధకులు కాదా వీళ్ళు? 1 తిమోతి 4 అధ్యాయం 1-2 వచనాలు. 1 తిమోతి 4 అధ్యాయం 1-2 వచనాలు. 1 తిమోతి 4 అధ్యాయం 1-2 వచనాలు. కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మల యందును దయ్యముల బోధ యేసు బోధ కాదది. దయ్యముల బోధ యందు లక్ష్యముంచి, యేసు బోధను లక్ష్య పెట్టరు, యేసు బోధ చెబితే వినరు. దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అగుదురని ఆత్మ తేటగా చెప్పుచున్నట్టు కనబడుతుంది మనకి ఇక్కడ. ఎంత చక్కగా చెప్పేశాడండి, ఇంత ఖచ్చితంగా. ప్రియమైన సోదర సోదరీమణులారా, మీకు మనవి చేసేది ఒక్కటే, నాకు వాళ్ళ మీద బాధ కాదు, కోపం కాదండి, ద్వేషమే లేదు. వాళ్ళు కూడా నా సోదర సోదరీమణులే. కానీ వాళ్ళు అన్యాయం అయిపోతున్నారండి. అన్యాయం అయిపోయిన వారిని కాపాడండి. మీ పల్లెకు వెళ్ళండి, మీ పట్టణానికి వెళ్ళండి, లేదా మీ దేశానికి వెళ్ళండి, మీ రాష్ట్రానికి వెళ్ళండి. వెళ్ళి ఆ ప్రజలను బాగు చేయండి, వాళ్ళని బాగు చేయండి. ప్లీజ్ వాళ్ళని బాగు చేయండి. మేము సంఘాలు కట్టడానికి వెళ్ళం ఎక్కడికి. సంఘాలలో బలైపోతున్న అమాయకులైన క్రైస్తవులకు
1900 సంవత్సరాలుగా సమాధి చేయబడిన యేసు మాటలు, దేవుని పలుకులు వారికి వినిపించటమే మా ధ్యేయం. దేవా, రాబోయే తరాలలో మా తరం, నా తరం అంతరించిపోతుంది, మేము వెళ్ళిపోతున్నాం, మీ దగ్గరికి రాబోతున్నాం. ఈ భూమి మీద ఈ బాధ్యతలు ఇదిగో ఈ పిల్లలందరి భుజాలను వేస్తున్నాను. వాళ్ళు బ్రతికినంత కాలం వారికంటూ మరో తరాన్ని తయారు చేసి 100 సంవత్సరాలుగా నిర్వీర్యమైన అనేక తరాలలో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవటానికి, రాబోయే తరాలలో ఆ శాపం ఎవరికీ ఉండకుండా వారి మనోనేత్రాలను వెలిగించటానికి, ఏ యుగ సంబంధమైన దేవత ఈ నీ పిల్లలకు మనోనేత్రాలకు గుడ్డితనం కలిగించిందో ఆ అంధత్వాన్ని తీసివేయటానికి నీ పిల్లలు ప్రయాసపడుతుండగా, దేవా వాళ్ళని కాచి కాపాడండి. విన్న వాక్యానికి సార్థకత ఈ పట్టణంలో మీరు మాకు దయచేయి, పిల్లలను మాకు అనుగ్రహించండి. మీరు మాకు ఇచ్చిన వారికే మేము వాక్యం చెబుతున్నాము, వినని వారికి మేము బోధించలేము. ఇదిగో మీ పిల్లలను కాచి కాపాడండి. యేసునామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మర్మబోధ, కర్మ, మర్మ, జన్మ ఇవి నేర్చేశారండి బాగానా. ఈ మధ్యకాలంలో ఒకడు వచ్చాడండి. భూమి మీద ఉన్న ఆడవాళ్ళకి పరలోకంలో ఉన్న కుమారులు మగాళ్ళు అనుకొని వీళ్ళిద్దరికీ పెళ్లిళ్ళు చేసేసాడు. ఏమంటే దేవుని కుమారులు అనగానే బైబిల్లో వాళ్ళు పరలోకం నుంచి వచ్చారు అనుకున్నాడు ఈ అమాయకుడు. దేవుని కుమారులు నరుల కుమార్తెలను చూచినప్పుడు వాళ్ళు చక్కని వారని చూచి తమకు మనసు నచ్చిన వారిని వాళ్ళు వివాహం ఆడారు. దేవుని కుమారులు అనగానే వీడేమంటున్నాడో తెలుసండి, పైలోకం నుంచి వచ్చేసారటండి. ఈ దేవుని కుమారులు ఎక్కడి నుంచి? పైలోకం నుంచి. ఏమండి, పైలోకంలో ఉన్నవాడికి ఇంకా భార్య అవసరమా? ఆలోచించండి. ఈ పుస్తకం రాసింది ఎవడో మీకు తెలుసు. పైలోకంలో ఉన్నవాడికి శరీరం ఉందా? రక్తమాంసం కలిగిన ఆడమనిషి కావాలా? అసలు పరలోకం నుంచి వచ్చారా వాళ్ళు పెళ్లి చేసుకోవడానికి? మరి పరలోకం నుంచి వచ్చిన వాళ్ళలో యేసు ప్రభు ఏవైనా శరీరాన్ని ధరించుకున్నా పెళ్లి కావాలన్నాడా? పరలోకం నుంచి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు రక్తమాంసాలు లేకపోయినా నాకు భార్య కావాలన్నాడా ఈ దేవుని కుమారులు? ఇలాంటి పిచ్చి సన్నాసులు మొదటి శతాబ్దంలో యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నారో తెలుసా? యేసుప్రభు గారు, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగేస్తున్నాం మేము. వార్త 12వ అధ్యాయం 22 ఇట్లు. ఒక ఆవిడ ఉంది, ఒక ఆయన పెళ్లి చచ్చిపోయాడు. తర్వాత తమ్ముడే పెళ్లి చేసుకున్నాడు, ఆడు చచ్చిపోయాడు. వాళ్ళ తమ్ముడు చచ్చిపోయాడు, మూడో తమ్ముడు చచ్చిపోయాడు పెళ్లి చేసుకొని. 4వ తమ్ముడు చేసుకొని చచ్చిపోయాడు, 5వ తమ్ముడు చేసుకొని చచ్చిపోయాడు, 6వ తమ్ముడు చేసుకొని చచ్చిపోయాడు, 7వ తమ్ముడు ఆఖరుడు కడచారుడు ఆడు చేసుకున్నాడు చచ్చిపోయాడు. మహాతల్లి 7గురిని భరించిన తర్వాత ఆవిడ చచ్చిపోయింది. వినండి, యేసుప్రభు దగ్గర యేసుప్రభుని అడుగుతున్నారు వీళ్ళు. అప్పుడు యేసుప్రభు అన్నాడు, అప్పుడు వీళ్ళు అడుగుతూ కిందన అంటున్నారు చూడండి, వీళ్ళు తిరిగి లేస్తారు కదా ప్రభువా, ఈ శరీరాన్ని వదిలి వారు లేస్తారే ఆ మహాలోకానికి వెళ్ళేటప్పుడు. అప్పుడు ఈ 7గురు కదా ఇక్కడ మేనేజ్ చేశారు ఆవిడ్ని. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ 7గురులో ఎవరికి ఆవిడ వైఫ్గా యాక్ట్ చేయాలి అని అడిగారండి భక్తులు. మళ్ళీ అక్కడ ప్రాబ్లం వచ్చిందండి. మళ్ళీ అక్కడ దేవుడు కోర్టు స్థాపించాలి, ఫ్యామిలీ కోర్టు. ఈ మధ్య మనకు ఫ్యామిలీ కోర్టులు కూడా వచ్చాయి ఇక్కడ, కుటుంబ తగాదాలు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు చూడండి, 24వ వచనం. అందుకు యేసు, మీరు లేఖనములను గాని దేవుని శక్తిని గాని ఎరగకపోవటం వలననే మీరు పొరపడుతున్నారా? బైబిల్ సరిగా అర్థం కాక, బైబిల్లో
ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు, యేసుక్రీస్తు వచ్చినంత వరకు, ఆ రోజు ధర్మశాస్త్రం లేఖనాలలో వ్రాయబడిన ఎంతో మహాజ్ఞానాన్ని మీరు అసలు తెలుసుకోవటం లేదు. అందుకే మీరు పొరపడుతున్నారు. వారు చనిపోయి తిరిగి లేచిన తరువాత వాళ్ళకు పెళ్ళిళ్ళుండవు, సంబంధాలు అడగరు. కానీ పరలోకములో ఆత్మలుగా దూతలు ఎలా ఉన్నవో అలా ఉంటారు. ఇప్పుడు దూతలకు పెళ్ళిళ్ళు ఉన్నాయనుకోండి, అక్కడ దేవుడికి చచ్చిపోని ఇప్పుడు తగులు తీర్చడానికి మళ్ళా వాళ్ళకి పిల్లలు, వాళ్ళకి రెక్కలు వచ్చినా చిక్కాకే, రెక్కలు రాపోయినా చిక్కాకే. ఏమండి ఎంత గొడవ అయిపోద్దండి. దేవదూతలకి భార్యాభర్తల బంధాలు లేవు. మీరు కూడా అలాగే ఉంటారంటే ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? మరి దేవుని కుమారులు అనే పదం అనగానే, దేవుని కుమారులు అనగానే ఈ సృష్టిలో వాళ్ళు కాదండి. ఎలా తిప్పాడు చూడండి మెలిక. ఈ సృష్టిలో వాళ్ళు కాదండు, అంతకు ముందు ఒక సృష్టి ఉండేది. ఎందుకంటే బైబిల్ అర్థం కాక, యెషయాలోను ఇర్మియాలోను రాయబడిన సందర్భాలు అర్థం కాక ఈ ప్రబుద్ధుడికి లేఖనాలలో ఉన్న సంగతులు అర్థం కాక ఈ సృష్టిలో వాళ్ళు కాదండి, దీనికి ముందు ఒక సృష్టి ఉండేదని, ఆ సృష్టిలో చనిపోయిన వాళ్ళలో ఉత్తములు దేవుని కుమారులుగా పరలోకానికి వెళ్ళారని, అలా వెళ్ళిన వారిలో పాపం చాలా కాలం అయిపోయింది లేడీస్ లేక బాధపడిపోయారని, అందువలన కామాన్ని తీర్చుకోవటానికి భూమి మీదకి వలస వచ్చారని. అబ్బా, వింటే వాడి కథే వినాలి, తిడితే వాడినే తిట్టాలి. యోబు గ్రంథము 20వ అధ్యాయం. లేఖనాలు తెలియదండి, బైబిల్ సరిగ్గా చదవలేదు కదండి. నేర్చుకోరా బాబు అని ఆ రోజే చెప్పాను. నేర్చుకో, నా మాట విను, నా పాదాల దగ్గర కూర్చొని నువ్వు నేర్చుకో అంటే వెండో, నాకంతా తెలిసిపోయిందని వెళ్ళిపోయేవాడు. పర్లేదులేండి, నేను ఒంటరిగా దొరుకుతాను, చంపేద్దరు. కానీ కొరకొరమని చూస్తున్నారు నా పక్క ఉన్నారండి, ఏజెంట్లు వచ్చారు ఇప్పుడు. ఆది నుండి నరులు భూమి మీద నుంచబడిన కాలము మొదలుకొని ఇలాగు జరుగుచున్నదని మీకు తెలియదా? యోబు గ్రంథము 20వ అధ్యాయము 5వ వచనము. ఇప్పుడు చదవండి. ఆది నుండి నరులు భూమి మీద నుంచబడినది మొదలుకొని, ఆ కాలం మొదలుకొని ఇలాగు జరుగుచున్నదని మీకు తెలియదా? ఇంతకీ ఆదిలో మొదటి మానవుడు ఎవరు? ఏమండి, మళ్ళా ఆదిలో మొదటి మానవుడు ఎవరు? అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం, అపొస్తలుల కార్యములు 17వ అధ్యాయం చూడండి. బైబిల్ చూడండి జాగ్రత్తగా. దీన్ని మళ్ళీ ఎలా వక్రీకరించాలి మీ గురువు గారితో చెప్పని ఆలోచించకండి. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయం 26వ వచనం. యావత్తు భూమి మీద అనగానే మళ్ళీ ఇప్పుడున్న భూమి కాదంటాడేమో, అన్ని చిక్కకే. ఆది నుండి అనగానే ఈ ఆది కాదంటాడేమో. ఏముందంటే దొంగోడికి 90 తోవలు తప్పించుకోవడానికి. ఒక వ్యక్తిని రైట్లోకి తీసుకురావడం చాలా కష్టమండి. అబద్ధంలోకి దోసేటంటే ఈ కళ్యాణ మంటపాన్ని 3 గంటల్లో పడగొట్టగలరు మీరు. కట్టడం చాలా కష్టం అండి, సంవత్సరం పడుతుంది. ఏదైనా చెడగొట్టడం ఈజీ అండి, నిలబెట్టడమే కష్టం. చంపేయటం క్షణం, బతికించటం నీ చేత కాదు. ఇలా ఎందరినో పాడు చేస్తున్నారండి తప్పుడు మాటలు చెప్పి. వాళ్ళు అనుకుంటున్నారు ఇదేదో గొప్ప బోధ అనుకుంటున్నారు వాళ్ళు. ఎందుకంటే వీళ్ళొక బైబిల్ తెలియని గొర్రెలు.
యావత్తు భూమి మీద అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 26. యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ఒకే ఒక మనుష్యుడు. జాతి మనుషులు ఆ మనుషులు ఎవడంటే ఆదాము. ఒకని నుండి ప్రతి జాతి మనుష్యులు. ఈ మనుషులే దేవుని కుమారులు. ఈ మనుషులందరూ మీరు లూకా సువార్త మత్తయి సువార్తలో ప్రారంభాలు చూస్తుంటే లిస్టు ప్రారంభానికి మొదటి వ్యక్తి ఎవరు? ఆ వంశావళిలో మొదటి వ్యక్తిని ఎవరి పేరు సంప్రదిస్తున్నాడు? ఆదాము దేవునికి కుమారుడు అంటున్నాడు. మరి ఈ కుమారుడికి ముందు ఎవరున్నారు? జ్యేష్ఠ కుమారుడు. ఆయన ఎవరు? యేసుక్రీస్తు. మరి అతనికి ముందు క్రిందటి సృష్టిలో నీకు సన్స్ లేరా దేవుడా? నోర్మై. నాకు యేసే జ్యేష్ఠ కుమారుడు, తరువాత కుమారుడు, భూమి మీద మొదటివాడు పరిశుద్ధాత్మ దేవుని తరువాత. లూకా సువార్త 3వ అధ్యాయంలో 38 చివరి వచనంలో ఆదాము దేవునికి కుమారుడు. కనుక ఆదాము దేవుని కుమారుడైతే మనమంతా దేవుని కుమారులమే. కనుక దేవుని కుమారుడు అనే పదాన్ని అక్కడ ఎందుకు ప్రయోగించాడంటే, దేవుని కుమారులు మనుష్య కుమార్తెలను చూచినప్పుడు అనే పదాన్ని ఎందుకు ప్రయోగించాడు అనుకున్నారు అక్కడ? మరి అలాగైతేనండి మరి మగాళ్ళందరినీ దేవుని కుమారులు అని, మరి ఆ మగాళ్ళు కన్నా ఆడపిల్లల్ని మనుష్య కుమార్తెలను ఎందుకు అన్నాడండి అని డౌట్ రావచ్చు. ఓకే, అది ఎడగొట్టేద్దాం, అది పెద్ద పనేం కాదు. ఆపరేషన్ మనకు తెలుసుగా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. పురుషుడు అయితే దేవుని పోలికయు పురుషుడు అయితే దేవుని పోలిక దేవుని పోలికయు మహిమనే ఉన్నాడు. దేవుని మహిమయున్నై ఉన్నాడు. మరి స్త్రీ కిందనే స్త్రీ పురుషుని మహిమయునై ఉన్నది. అంటే స్త్రీ వలన పురుషుడు మహిమపరచబడాలి. సెకండ్ కేటర్లో ఉందామె. ఎలయనగా స్త్రీ పురుషుని నుండి కలిగిందే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు. ప్రారంభానికి వెళ్తున్నాడు, బిగినింగ్ గురించి మాట్లాడుతున్నాడు ఆయన. బిగినింగ్ ఏ బిగినింగు? దేవునికి కుమారుడు కలిగాడు, అతడు ఆదాము. అవ్వెలా కలిగింది? దేవుడు జీవవాయువు ఊదగా రాలేదు అవ్వ. ఆదాములో ఒక ఎముకను తీసి స్త్రీగా చేశాడు. అంటే అవ్వ ఆదాములో నుండి తీయబడినది, నరుని నుండి తీయబడినది అన్నాడు. ఏమన్నాడు చూడండి, ఆదికాండం 2వ అధ్యాయం 23వ వచనం. అప్పుడు ఆదాము ఇట్లా నేను ఈ లేడీ కనబడుతుంది, ఈ ఆడమనిషి నా ఎముకలో ఎముకండి, నా మాంసములో మాంసమండి. ఈమె ఈ స్త్రీ నా నుండి, నరుడు మగవాణి నుండి తీయబడినది కనుక నారి అనబడును. ఇప్పుడు అవ్వ ఎవరిలో నుంచి వచ్చింది? మగవాణి నుండి. అంతేనే, దేవుని కుమారుని నుండి. ఇక్కడ బాగా వినండి, ఆదాము ఎవరిలో నుండి వచ్చాడు? దేవునిలో నుండి వచ్చినందుకు ఆదామును లూకాసువార్త 3వ అధ్యాయం చివరిలో ఏమని పిలిచాడు దేవుడు? ఆదాము దేవుని కుమారుడు అన్నాడు. అవ్వ నరునిలో నుండి వచ్చినందుకు దేవుడు ఏమని వ్రాయించాడు ఆదికాండంలో? నరుని నుండి వచ్చినది అన్నాడు. నరుని నుండి వచ్చినది నరునికి కుమార్తె అవుతుంది. ఆదాము దేవుని నుండి వచ్చిన వాడు దేవునికి కుమారుడు అవుతాడు. ఇప్పుడు స్త్రీలు ఎవరి కుమార్తెలు?
నరుని కుమార్తెలు, పురుషులు దేవుని కుమారులు. దేవుని కుమారులు నరులు కుమార్తెలను చూచినప్పుడు చక్కటి వారనే పదాన్ని ప్రయోగించాడు అక్కడ. దీనికి విడగొట్టడం చేతగాక, దీన్ని విడదొయ్యాలంటే ఎంత 25 సంవత్సరాలు చదవాలి బైబిల్. 25 ఇయర్స్ చదివా చెప్పాను కదా మీకు. ఆదివారం ప్రసంగం కోసం బైబిల్ చదవలేదు. కనుక బైబిల్ని ఎంత భయంకరంగా మార్చి పడేశారో చూడండి. ఇలాగ ఎవడకు తోచింది వాడు. ప్రకటన గ్రంథం అని రాశారు కదండి, చాలామంది రాశారు. ఫారినర్స్ రాశారు, మనవాళ్ళు రాశారు. మనవాళ్ళు రాసినవన్నీ ఫారినర్స్ ఇంగ్లీషులో రాసిన వాటిని కాపీ కొట్టేసి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి బొత్తిగా అలాగే రాసిస్తే బాగోదని అక్కడక్కడ మార్చేశారు. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పటికీ ప్రకటన గ్రంథాలు రాసిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, మీకు తెలుసును. రచయితలు పేర్లొద్దు, మరో జరిగే 3 రోజుల సెమినార్ పాడు చేస్తారు వాళ్ళు. ఈ ప్రకటన గ్రంథం రాసిన ప్రబుద్ధులు వాళ్ళు ఒక ముందు మాట రాస్తారు, దేవుడు నాకు బయలుపరిచాడు అని రాస్తారు. దేవుడు నాకు బయలుపరిచాడని. మరి దేవుడు వీళ్ళకి బయలుపరిస్తే ఇతనికి ఒకలాగా బయలుపరుస్తాడు. చూడండి, ఇతను ప్రకటన గ్రంథం జరిగితే ఒకలాగా ఉంటుంది, ఇంకొక ఆయన ప్రకటన గ్రంథం మీద రాసిన పుస్తకం చదివితే అదొకలాగా ఉంటుంది, మరొకడు ప్రకటన గ్రంథం రాసింది చదివితే అదొకలాగా ఉంటుంది. ముగ్గురికి బయలుపరిచిన వాడు దేవుడే అయితే అతనికొకలాగా ఇతనికొకలాగా అతనికొకలాగా ఎందుకంటే చెప్పాడు ఆ దేవుడు? ఆలోచించండి. ఇది మొదటిది. వీళ్ళకి ఎందుకు ఇలా బయలుపరిచాడు? ఇకపోతే క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటిరి కదా, రాత్రి బాబు చెప్పాడు, విన్నారు. ఈ 666ని ఈ విరోధి ఎవరని రాశారు తెలుసండి? మీరు చదివిన ప్రకటన గ్రంథ పుస్తకాల్లో పోప్ అని ఒకడు రాశాడు. ఎవరు? పోపు, క్రీస్తు విరోధి. పోప్ అని ఒకడు రాశాడు. ఇరాక్ నుండి వస్తున్నాడని ఒకడు రాశాడు. కంప్యూటర్లో నుంచి వస్తాడని ఒకడు రాశాడు. రేషన్ కార్డులో నుంచి వచ్చాడని ఒకడు రాశాడు. తల మీద 666 ఒకడికి ఉన్నాయి. ఆడే క్రీస్తు విరోధి, అంత్యక్రీస్తు. అమెరికాలో ఎవడో పుట్టాడు అంత్యక్రీస్తు. ఒకడు వీపు మీద 666 ఉంది, వీడే అంత్యక్రీస్తు అని రాశారండి. మీరు చదివిన ప్రకటన గ్రంథాలలో చదివితే ఇక కనబడతారు. అంత్యక్రీస్తు అని ఎక్కడైనా బైబిల్లో ఉందండి? అంత్యక్రీస్తు అని ఎక్కడైనా బైబిల్లో ఉందా? ఎవరైనా చదివితే చెయ్యొద్దండి, నాకు చూపించాలి. ఇప్పుడు అది చెయ్యెత్తారని దొరికిపోతారు మీరు. అంత్యక్రీస్తు అని బైబిల్లో మీరు ఎక్కడైనా చూసారా? పాపం, మీకు 24 గంటల టైం ఇచ్చాను, రేపైనా చూపించండి. అంత్యక్రీస్తు అని బైబిల్లో ఎక్కడా లేదు. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయము 18-19 రాత్రి మాటలు. ఇంగ్లీష్లో యాంటీ క్రైస్ట్ అని ఉందండి. పాపం ఇంగ్లీష్కి అర్థం తెలియక విద్యావిహీనులు లేఖనాలు అపార్థం చేసుకుంటారని చదువుకున్నారు కదా. ఈ యాంటీని అంత్య కింద మార్చేశాడు. కిరోసిన్ని కెరసనీలు అంటాడు. కిరోసిన్ అనలేక కెరసనాయిలు, కెరసనీలు. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని 1వ శతాబ్దములో వింటిరి. క్రీస్తు విరోధి వచ్చునని 1వ శతాబ్దంలో, మొదటి 100 ఏళ్లలో మీరు వింటిరి అంటే ఈ మొదటి 100 ఏళ్లలోనే ఎప్పుడు వస్తాడో అని మీరు ఎదురు చూస్తున్నారు కదా. బాగా వినాలి ఈ మాట. యోహాని పత్రిక రాయటంలో ఉద్దేశం ఏంటంటే క్రీస్తు విరోధి వచ్చును. దీన్నే ఇంగ్లీష్లో యాంటీ క్రైస్ట్ అని ఉందండి. దీన్నే అంత్యక్రీస్తు అని మార్చారండి మన వాళ్ళు.
క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటిరి కదా అంటే ఎప్పుడు 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 మొదటి శతాబ్దంలో అంటున్నాడు ఈయన మాట. ఈ యోహాను మొదటి 100 సంవత్సరాల్లోనే క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటిరి కదా. ఇప్పుడే అనేకులైన క్రీస్తు విరోధి రావటం, పిల్లల్ని పెట్టేయటం, పిల్లలతో మీ దగ్గరికి వచ్చేయటం. క్రీస్తు విరోధి వచ్చునని మీరు వింటిరి కదా. ఇప్పుడును అనేకులు వచ్చారు, డ్రాక్యులాలు. అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇక ట్రైనింగ్ లో లేరు వాళ్ళు. క్రీస్తు విరోధి రావటం, క్రీస్తు విరోధి రావటం, క్రీస్తు విరోధులు తయారైపోయిన ఎక్స్పర్ట్స్, గ్రాడ్యుయేట్స్, మాస్టర్ డిగ్రీ చదివిన వాళ్ళందరూ బయటకు బయలుదేరిపోయారు. ఎవరిని? మిగిలిన వాళ్ళు కాటేసేయడానికి. మీరెక్కడున్నారు? క్రీస్తు విరోధి వచ్చునని వింటిరి. చూద్దాం ఎక్కడి నుంచి వస్తాడు. ఇరాక్ నుండా, అమెరికా నుండా, సద్దంగారా, పోపా, ఇంకా చూస్తున్నారు వస్తాడని. వీడు పక్కన పళ్ళు కొరకొరలాడుకుని పక్కనే ఉన్నాడు. మొదటి యోహాను 4వ అధ్యాయము, మొదటి యోహాను 4వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇది వరకే అది లోకములో ఉన్నది, పిల్లలు పెట్టి ఉన్నది. బయలుదేరారు క్రీస్తు విరోధులు. వాళ్ళ మీద నేను సింహగర్జన చేయొద్దా? మిమ్మల్ని కాపాడుకోవద్దా? నేను విరోధమైన బోధ, బైబిలులో లేని బోధ, దయ్యము బోధ, ఏది దేవుడో, ఏది దయ్యమో, ఏది వాక్యమో, ఏది దయ్యపు వాక్యమో తెలియని అమాయకులైన ఎందరో నా సోదర సోదరీమణులు ఈ పట్టణంలో, ఈ ప్రపంచంలో ఉన్నారు. వాళ్ళందరినీ కాపాడాలి. జాగ్రత్త. సత్యవాక్యమును అండర్లైన్, సరిగా ఉపదేశించువానిగా. మాన్యుల్ తెలిసిన వారిగా. ఈరోజు సోకాల్డ్ బైబిల్ బోధకులు అని చెప్పుకునే వాళ్ళండి, ఎవరి నోటుకొచ్చింది వాళ్ళు చెప్తున్నారు. ఆ చెప్పటం వల్ల ఎవరికి ప్రమాదమో తెలుసండి? వినేవారికి ప్రమాదం. ఆ వినేవాళ్ళని ఏమంటున్నాడు? ఆ రిఫరెన్స్ అందుకే రాశారు. యాకోబు 1:22 మీకు బ్యానర్ మీద, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసం చేసుకోకండి. ఎందుకంటే ఏది పడితే అది చెప్తున్నాడు వాడు నోటుకొచ్చినట్టు. ఆ నోటుకొచ్చింది చెప్పిందల్లా వినేశారనుకోండి. ఏమండి, చాలామంది మధ్యని వేదాల్లో లేకపోతే భగవద్గీతలో ఉన్న ఒక శ్లోకాన్ని చెప్తారు. ఎవరికైనా శ్లోకం వచ్చింది, వచ్చిన వాళ్ళు రండి. శ్లోకం వచ్చి దాన్ని చక్కగా అర్థం చెప్పేవాళ్ళు ఎవరున్నారు ఇక్కడ? ఎవరైనా ఉన్నారు? చెప్పు, నేను ట్రాన్స్లేట్ చేస్తాను. సర్వ పాప పరిహారో రక్త ప్రోక్షణం అవశ్యకం తద్రక్తం పరమాత్మానే పుణ్యదాన బలియాగం. ఇది సాంస్క్రిట్. ఏమంటే ఇప్పుడు తెలుగులో విందాం. తెలుగులో చెప్పు నాయన. సర్వ శరీరులు పాపము చేసినందున, శ్లోకంలో ఉన్నది చెప్పండి. సర్వ శరీరులు పాపము చేసినందున సర్వ పాపాలు పోవాలంటే రక్త ప్రోక్షణ జరగాలి. ఆ రక్తం అది పరమాత్ముడు. ఎవరు పరమాత్ముడు? తండ్రి. పరమాత్ముడు అనగానే ఎవరవుతాడు? ప్రారంభకులు ఎవరు? తండ్రి. యేసుక్రీస్తు కడుచుమండి తండ్రి. మళ్ళా చెప్పిన నా భాష, తద్రక్తం పరమాత్మానే. ఆ పరమాత్ముడే, ఆ తండ్రే భూమి మీదకి వచ్చి బలి అవ్వాలి. Am I right?
కూర్చోనైనా. ఇప్పుడు మీకు శ్లోకం అర్థమైపోయింది. ఇది మీకు ఎందుకు చెప్పించానంటే రేపు పొద్దున మీరు నిలబడాలి. ఇది భగవద్గీతలో ఉన్న ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, పరలోకంలో ఉన్న తండ్రి భూమి మీదికి వచ్చి తన రక్తాన్ని కార్చాలి. ప్రశ్న అడుగుతున్నాను, ఏంటైనా పరలోకం నుంచి తండ్రి అయిన దేవుడు బలి పశువుగా ఇక్కడికి వచ్చి మారాడా? ఆయన పరమాత్ముడు తండ్రి పంపిన కుమారుడైన యేసుక్రీస్తు వచ్చి ఇక్కడ బలిగా మారాడా రక్తం ఇవ్వటానికి? మీరు చెప్పండి, గట్టిగా చెప్పండి. యేసుక్రీస్తు వచ్చాడా రక్తం ఇవ్వటానికి? తండ్రి వచ్చాడా రక్తం ఇవ్వటానికి? ఏమండి? యేసుక్రీస్తు. శ్లోకంలో ఏముంది? తండ్రి రావాలని ఉంది. ఆయన రక్తమే. తండ్రి రక్తమా కుమారుడు రక్తమా భూమి మీద వచ్చి చిందింపబడింది? రోమా 8:4. అంటే ఈ శ్లోకం ఆడికిపోయిన శ్లోకం కూడా తెలీదు. పాప పరిహారార్థము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. తన కుమారుని పంపి అతని రక్తాన్ని చిందించాడని బైబిల్లో రాయబడితే, బైబిల్ పట్టుకున్న ఈ పనికిరాని పండితుడు తండ్రి చచ్చిపోయాడు అంటున్నాడంటే ఇక్కడికి వచ్చి. ఎందుకు అలాగంటున్నాడు? వీడికి తండ్రి ఎవడో తెలీదు, కుమారుడెవడో తెలీదు, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరో తెలీదు. ఈ ముగ్గురు తేడా తెలియని వాళ్ళు వీళ్ళు. యేసు తండ్రి ఒకటా? చూడండి, యేసు తండ్రి ఒకటా? మీ ఇద్దరం ఒకటేనండి. నన్ను చూచిన వారు తండ్రిని చూసినట్టు అన్నారు. నా స్వరం విన్నవాడు ప్రసన్నబాబు స్వరం కూడా విన్నారు. ఒకలాగా ఉంటాయి మైకులో. చూడండి, మీరు ఫోన్ చేసేటప్పుడు హలో అనగానే ప్రసన్న హలో అంటే నమస్తే డాడీ అంటున్నారు వాడికి. నేను ముందెత్తాను అనుకోండి, నమస్తే అన్న అంటున్నారు. స్వరం, వాడు నా కొడుకు గనక నా స్వరం వచ్చింది వాడికి. కనుక స్వరంలో వాడు నేను ఒకటే. 1 యోహాను 2:22. 1 యోహాను 2:22. యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తు విరోధి. తండ్రి వేరుగా ఉన్నాడని, కుమారుడు వేరుగా ఉన్నాడని ఒప్పుకొనని వాడే క్రీస్తు విరోధి. ఇప్పుడు చెప్పండి, ఈ శ్లోకం చెప్పినోడు క్రీస్తు విరోధా కాడా? గర్జన చేయాలా వద్దా? చూసారా ఎంత మంచి జడ్జిమెంట్ ఇచ్చారో. ఇకపోతే నాకు వేరుగా తండ్రి ఉన్నాడు అంటున్నాడు. చూడండి, నేను తండ్రిని కాను. యోహాను సువార్త 8:16 నేను తండ్రిని కాను. నేను వెరీ గుడ్, ఇది అండర్లైన్ చేయండి. యోహాను సువార్త 8:16 నేను ఒక్కడనై ఉండక నేనును నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము. ఏమండి, ఇద్దరం, నేను ఒక్కడనే కాదు అంటే నన్నే మీరు తండ్రి అనుకోగలరా బాబు అని. నేను ఒక్కడనే కాదు అని ఎందుకన్నాడు? నన్నే తండ్రి అనుకునే బుద్ధిహీనులు కూడా ఉంటారు కనుక. నేను ఒక్కడనే కాదు, నేనును తండ్రియు నన్ను పంపిన తండ్రియు కూడా ఉన్నాము. ఇప్పుడు చెప్పండి, తండ్రి వేరు కొడుకు వేరు. తండ్రి వచ్చాడా ప్రాణం రక్తం కార్చడానికి? కొడుకు వచ్చాడా? కొడుకు వచ్చాడు. కొడుకు వస్తే శ్లోకంలో ఎవరొచ్చారని ఉంది? తండ్రి వచ్చాడని ఉంది. మరి బుద్ధిహీనుడు ఆ శ్లోకం చెప్పి ఎంతమందిని మాయ చేస్తున్నాడు చెప్పండి. ఒక పక్క బైబిల్లో తండ్రి కొడుకు ఒకటని బైబిల్ తప్పు అంటున్నాడు, మరొక పక్క ఆ శ్లోకాన్ని తీసుకొచ్చి అది రైట్ అంటున్నాడు. వీడు కాదా క్రీస్తు విరోధి? తండ్రిని వేరుగా కుమారుని వేరుగా తండ్రి కుమారులను ఒప్పుకొనని వీడే
క్రీస్తు విరోధం రెఫరెన్స్ చదివారు. ఎంత బాగుందండి, ఎంత చక్కగా ఉందో బైబిల్. చూసారా? ఐ నో ద మాన్యువల్, ఐ నో ద సర్క్యూట్. నాకు సర్క్యూట్ తెలుసా? నేను తపస్సు చేశానండి బైబిల్లో 25 years, 25 సంవత్సరాలు అహోరాత్రులు కష్టపడ్డానండి బైబిల్ మీద. ఎందుకంటే దొంగ బోధకులు చూశాను. ఇలాంటి దొంగ బోధలు బోధించి నా లైఫ్ను పాడు చేసేద్దరు వాళ్ళు. బైబిల్ చదివితే వాస్తవాలు బయటకు వచ్చాయి. దేవుని పిల్లలారా, ఇలాంటి బోధించే బోధకులు విషయంలో దేవుడు ఏమన్నాడో ప్రారంభ 100 సంవత్సరాల్లో మీ బైబిల్ విప్పి చూడండి. 3 యాకోబు 1:1 సహోదరులారా, బోధకులమైన మనము అంటే యాకోబు గారు కూడా యాకోబు గారు కూడా ఉన్నారా? బోధకులమైన మనము అని నీ ఉత్తరాన్ని ఆయనే కదండి రాస్తున్నాడు. యాకోబు గారు ఉన్నారా? ఆయన కూడా కలుపుకున్నాడా? మనము అన్నాడు, బోధకులైన మీరు, నేను కాదు అనలేదు ఆయన. బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు, అదే చెప్పాను స్టేజ్ మీద 3rd డిగ్రీలకి. బోధకులమైన మనము మరి కఠినమైన తీర్పు పొందుదుమని తెలుసుకొని మీలో అనేకులు బోధకులు కాకుండా ఉండకండి, బోధకులు కావద్దురా బాబు అంటున్నాడు దేవుడు. డ్రైవింగ్ తెలియని వాడికి లైసెన్స్ ఇచ్చావనుకోండి, డ్రైవింగ్ లైసెన్స్, ఫుట్పాత్ల మీద ఇల్లు మీద వెళ్ళిపోతాడు. జాగ్రత్త. సమండి, ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి.